కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎన్ని నెలలు కొంటాం, ఎన్ని మిలియన్లు కొంటాం, అన్ని మిలియన్లు కొంటాం అని మాట్లాడుతూ రైతుల దగ్గర ఏదైతే ఉందో పూర్తి చివరి ఆకు వరికి కూడా అంతా కూడా కొనాల్సిన అవసరం లేదని కూడా చెప్తా ఉన్నాను. నేను స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మనం వచ్చాం. మొదటి 9 మాసాల్లోనే 130 కోట్లు కేటాయించి దాదాపుగా 100 కోట్లు స్థిరీకరణ నిధి కింద ఖర్చు పెట్టి టమాటాలకు రేటు తగ్గితే కొన్నాం. ఈరోజు పొగాకు కూడా రైతాంగానికి స్పష్టంగా మాటిస్తున్నాను. చివరి ఆకు వరకు కొనే బాధ్యత కంపెనీలు ప్రభుత్వ సహకారంతో పూర్తి చేస్తాం. ఎవ్వరూ అధైర్య పడవలసినటువంటి పని లేదు. ఒక రోజు ఆలస్యమైన కొనే బాధ్యత మేము తీసుకుంటాం. కంపెనీ వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాం. తప్పనిసరిగా బాధ్యత వహించాలి. ఏదైతే ఐటీసీ కానీ ఏదైతే జీపీఐ కానీ ప్రధాన భూమికి పోషిస్తున్నారు. 2 రకాల గ్రేడ్లే ఫీల్డ్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి అడుగాకులు లో క్వాలిటీ, 2 మీడియం అండ్ హై క్వాలిటీ. కొన్ని 90-10 ఉండొచ్చు, 80-20 ఉండొచ్చు, 60-40 ఉండొచ్చు. 2 గ్రేడ్లే ఉన్నాయి. ఇప్పుడు రైతు వాటిని మళ్ళీ ప్రాపర్గా గ్రేడింగ్ చేసి మళ్ళా చేయాలంటే ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పనిగా